కూడా సంక్షేమ అభివృద్ధి మాతో సాధ్యమని చూస్తా ఉన్నారు. చూద్దాం సార్. రామకృష్ణ గారు ఏంటి అంటే రాజకీయంగా అయినటువంటి చర్చలకు రాజకీయపరమైనటువంటి అంశాలు ప్రస్తావనకు అవకాశం లేదనేది సహజంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు ఒక ఫ్యాక్షన్ సంస్కృతి లేదా ప్రతిపక్షాలు లేదా ప్రత్యర్థులు అనుకున్న వారి దగ్గరికి వెళ్ళకూడదు, లేదా వారితో గ్యాప్ మెయింటైన్ చేయాలి, దూరంగానే ఉండాలి, ఏదేమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు అనేటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో సో ఏమైనా రాజకీయంగా మనకి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు పరిణామాలు ఉంటాయని కొంతమంది అనుకోవచ్చు కూడా. ఎందుకంటే దానికి అనుగుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, సార్ చెప్పినట్లు చాలా రకాలైనటువంటి కామెంట్స్ పెడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా ప్రాధాన్యత ఏమైనా ఉందనుకుంటున్నారా రామకృష్ణ గారు? అంటే వాళ్ళిద్దరు కలయిక రాజకీయ ప్రాధాన్యత అనుకోండి సార్. అందుకే ఆమె ఇక్కడ పంతం బట్టి కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవాలి అని పంతం బట్టి ఇక్కడ ప్రచారం చేసిన ఆవిడ ఆ పార్టీ నాయకులకు కూడా వెళ్ళి కార్డులు ఇవ్వడం మనం చూసాం, వారు ఓడిపోవడం మనం చూసాం. సో అటువంటి తరుణంలో ఇది రాజకీయ కక్ష కింద వాళ్ళు చూస్తే మరి అత్యంత మిత్రుడు కదా బీఆర్ఎస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి కూడా కార్డులు ఇచ్చి వచ్చారు కదా. సో దాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటారు అనేది కూడా, పైగా వీరిద్దరి మధ్య రాజకీయానికి సంబంధించిన చర్చలు కూడా వచ్చుంటాయని నేనైతే అనుకోను సార్. అంటే ఏదన్నా గతంలో ఆవిడ చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏదన్నా ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్లీ కాంటెక్స్ట్ లో జరిగిన సందర్భాలు ఏదన్నా బయటకు వస్తే వారిద్దరు చర్చించుకుంటే చర్చించుకోవచ్చు. కానీ డెఫినెట్ గా భిన్న ధృవాలు, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఐడియాలజీ ఇవాళ ఒక రకంగా ఉంటే తెలుగుదేశం పార్టీ ఆలోచన, తెలుగుదేశం పార్టీ పొత్తులు వారు ఇంకొక రకంగా ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇటువంటి తరుణంలో రెండు డిఫరెంట్ పార్టీస్ కి చెందిన నాయకులు, అంటే రెండు మిత్రపక్షాలు ఈ రోజుకి కాని పక్షంలో వారిద్దరి మధ్య రాజకీయాలు చర్చకు వచ్చి ఒక గబుకున ఈ లీడరో ఆ లీడరో ఏదైనా చెప్పినప్పుడు అది రేపు రాజకీయానికి ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రెసెంట్ పొలిటికల్ సినారియో అయితే చర్చించే అవకాశం అయితే అక్కడ కనపడలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, డెఫినెట్ గా ఇన్వైట్ చేయడానికి ఇందాక నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పా. అంటే రాజకీయాల్లో నాయకులు ఎలా బిహేవ్ చేస్తారు, ఎంత సుహృద్భావంతో ఉండాలి అనేది చాలా ఎగ్జాంపుల్స్ చెప్పా. సో దానికి అనుగుణంగా ఆవిడ వ్యవహరించారు. దాని గురించి పెద్ద లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరము ఆవశ్యకత కూడా అవతల వారికి అవసరం లేదు. తర్వాత మీరు ఇప్పుడు రాజకీయంగా భయపడుతున్నారా అనే మాటకు వచ్చేటప్పటికి డెఫినెట్ గా రాజకీయ తత్తరపాటైతే అక్కడ కనపడతా ఉంది అనేది మనం. తెలంగాణలో పంతం పట్టారు అని అన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి పరిస్థితి ఉందా సార్? ఒక్క నిమిషం సార్, నేను చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పక్కన పెడుతున్న నాయకులు కూడా మీరు గమనించుకోండి. ఆనం రామనారాయణ రెడ్డో, లేకపోతే మహిదర్ రెడ్డో, లేకపోతే కాపు రామచంద్రారెడ్డో, లేకపోతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డో, లేకపోతే ఇక్కడ మల్లాది విష్ణునో, వీళ్ళంతా కూడా చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు. అంటే యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యుఐ నుంచి వాళ్ళ బ్లడ్ లో పూర్తిగా కాంగ్రెస్ ఇమిడి రాజశేఖర్ రెడ్డి గారితో చాలా అత్యంత సన్నిహితంగా ట్రావెల్ చేసిన నాయకులు. సో ఆ ముద్రని చెరిపేసి ఇవాళ తన వ్యక్తిగత ముద్రను వేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇటువంటి నాయకులు మొత్తాన్ని కూడా పక్కన పెడతా ఉన్నారు వైసీపీలో నుంచి. ఇంకా అంతకు మించి నాకైతే అక్కడ పెద్ద రీజన్ ఏం కనపడట్లా వీళ్ళని పక్కన పెట్టడానికి. కాంగ్రెస్ అనే ఒక ముద్ర ఏదైతే ఇంకా అక్కడ వైఎస్ఆర్ సిపిలో ఉందో, పేరులో కాంగ్రెస్ అని పెట్టుకున్నారు కానీ బట్ నేతల్లో కొంత కాంగ్రెస్ బ్లడ్ అని ఉంటది. ఆ పార్టీలో అయితే ఇలా జరిగి ఉండేది, రాజశేఖర రెడ్డి అన్న ఉన్నప్పుడైతే ఇలా జరిగింది, ఇటువంటి చర్చ ఉన్న నాయకులు మొత్తాన్ని పక్కన పెడుతున్నారేమో అనేది నాకున్న అనుమానం. అంటే ఇవాళ టికెట్లు నిరాకరించడమో, వారి దగ్గర మేము ఇమ్మడలేమని చెప్పడం. మీరు చెప్పిన మహిదర్ రెడ్డి గారు కావచ్చు, ఈవెన్ కేపీ పార్థసారథి గారు కూడా నేను అదే చెప్పారు. వారు అనుకున్న లాంగ్వేజ్ లో వారు తృప్తి చెందే అంత భాషలో నేను ప్రతిపక్షాన్ని మాట్లాడలేదేమో, మా నాయకుడు నన్ను పక్కన పెట్టారేమని సారథి గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. సో యాతావాత ఈవెన్ మనం చూసాం, ఇది రేవంత్ రెడ్డి గారు పార్టీకి ఇస్తే వెళ్ళొచ్చిన ఎంపీలందరిని కూడా పిలిచి క్లాస్ పీకారు అన్నప్పుడు, ఒక ఎంపీ ఎవరో టికెట్ కోసం వెళ్తే కూడా కావాలంటే వెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డి గారిని టికెట్ అడుక్కోపో అనే మాట ఆ ఎంపీ గారితో అన్నారనే అంత దూరం మాట్లాడారని కూడా ఒక విషయం బయటకు వచ్చింది. ఆయన కూడా రెడీగా ఉన్నారులేండి, ఆంధ్రప్రదేశ్ లో మాకు కూడా ఉన్నాయి స్థానాలు, ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం, షర్మిల గారి ద్వారా ఇప్పిస్తామని అన్నారు. సో అటువంటి తరుణంలో ఇవాళ ఆల్టర్నేట్ ఫోర్స్ గా, అంటే ఆల్టర్నేట్ ఫోర్స్ కదా యాక్చువల్ గా దిస్ ఈస్ ద ఫోర్స్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనే ఫోర్స్ ని ఇవాళ ఆయన తీసుకెళ్లాడు మొత్తం, ఆ ఫోర్స్ మొత్తం మళ్ళీ ఇక్కడ గర్వాప్సి కంబ్యాక్ మళ్ళీ వెనక్కి కనుక వచ్చేస్తే డెఫినెట్ గా డ్యామేజ్ జరిగే ప్రమాదం అక్కడ కనపడతా ఉంది. కాబట్టి ఈ తరుణంలో ఈ కార్యక్రమాలు ఏవి కూడా వారు నచ్చట్లేదు, అధికార పీఠం దూరం అవుతుంది అనే ఒక బెంగ ఖచ్చితంగా అక్కడ పట్టుకుందని మనకు అర్థం అవుతుంది. చూద్దాం సార్, ఎందుకంటే ఒకరి ఇష్టానుసారంగా మరొకరు లేదా మరొక పార్టీ వాళ్ళు వ్యవహరించాలంటే